కాలం మారుతుంది, మనం కూడా మారాలి. చుట్టూ కొన్ని గీతలు గీసుకొని గీత దాటి రాను, గతంలోనే ఉండిపోతాను అని నీకు నువ్వే ఎందుకు ఆపుకుంటావు? అందరూ ఒకేలా ఉండరు కదా మేఘనా. కొందరు ఏమి పట్టించుకోరు, కొందరు ఎథిక్స్నే ఫాలో అవుతారు. ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఏమో, నాకు మాత్రం అలాంటివి ఏమీ లేవు. నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నచ్చకపోతే వదిలేస్తాను, లేదా పరిస్థితుల్ని నాకు నచ్చినట్టుగా మార్చుకుంటాను. అంతేగాని మీ ఇంట్లో వాళ్ళలాగా నేను మడుకొట్టుకొని కూర్చుంటాను, మనసుకు నచ్చిందే చేస్తాను, బిజినెస్లలోనే బాగుపడతాను, సంగీతంలోనే సాధిస్తాను అంటూ పట్టుకొని నేను వేలాడ్ను. ఏ దారి నచ్చితే ఆ దారిలోనే వెళ్తూ ఎంజాయ్ చేయడమే నా క్యారెక్టర్. అంతేగాని మీ ఇంట్లో వాళ్ళలాగా యాక్టింగ్ చేయడం నాకు చేత కాదు. ఇప్పుడు ఎవరు యాక్ట్ చేస్తున్నారు? ఏంటి సంజయ్ ఇది? మరి ఇంత అమాయకుల్లా ఉన్నావు. ఒక మనిషికి నిజంగా బాలేనట్టు నటిస్తున్నాడో కూడా తెలుసుకోలేనంత అమాయకత్వమా? అయితే ఇప్పుడు ఏమంటావు? కిరణ్ నటిస్తున్నాడంటావా? ఆఫ్ కోర్స్ సంజయ్, అది ఇంకా నీకు అర్థం కావట్లేదా? స్టాప్ ఇట్ మేఘనా. వాడికి నటించాల్సిన అవసరం లేదు. నలుగురిలో మెప్పు పొందే ప్రయత్నం కూడా చేయడు. మీ తమ్ముడి మీద నీకు నమ్మకం బానే ఉంది, కానీ అత్తయ్య గారు కిరణ్ మీద కోపంతో ఉన్నారని తను తట్టుకోలేకపోతున్నాడు. అందుకే తన నటనా చాతుర్యం చూపిస్తున్నాడు. మేఘనా, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నేను నిజమే మాట్లాడుతున్నాను. నీకే ఆ నిజం కాస్త చేదుగా ఉండి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు. సరే, నీకు వాగే ఓపిక ఉందేమో గానీ నాకు వాదించే ఓపిక లేదు. ఇక నువ్వు పడుకో. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పటిదాకా నీతో వాదించాను కదా, బ్రెయిన్ హీట్ అయిపోయింది. కాస్త ఫ్రెష్ ఎయిర్ తీసుకొని వస్తాను. ఏంటో ఈ ఇల్లు, ఇక్కడున్న మనుషులు ఒక్కొక్కరు ఒక్కో టైప్. నాకేమో శబ్దాలు వినిపిస్తున్నాయి. నాకు వినిపిస్తున్నాయి. ఏమైందిరా? నీకు వినపడుతున్నాయా? నువ్వేదో కలగన్నట్టున్నావు. సంజయ్ మీతో ఏవైనా మాట్లాడా? దేని గురించి? ఆఫీసులో జరుగుతున్న విషయాల గురించి. ఆ ఉషా అన్నయ్య రవికి మీరు మన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారట. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వాటన్నిటి గురించి కాదు, కిరణ్ గురించి. కిరణ్ గురించి మాట్లాడడానికి ఏముంది? నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిశాను. డాక్టర్ ఏమన్నారు? కిరణ్ కేం పర్వాలేదన్నారు కదా, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నారు కదా. కిరణ్ పరిస్థితి సీరియస్గా ఉంది. మన చెయ్యి జారిపోయేలా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? తన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను. తన జీవితంలో ఎప్పుడూ చూడలేనంత డిస్టర్బెన్స్ ఏర్పడిందని తను ఫీల్ అవుతున్నాడు. ఆ డిస్టర్బెన్స్ ని అంత త్వరగా మర్చిపోలేకపోతున్నాడు. తనని ఒక సైకియాట్రిస్ట్ కి చూపించాల్సిన సమస్య. వీలైనంత తొందరగా కిరణ్ ఒక మంచి సైకియాట్రిస్ట్ కి చూపించాలని చెప్పారు. అంటే మీరు ఆ డాక్టర్ ఏమని సర్టిఫై చేస్తున్నారు? నా కొడుక్కి మతి స్థిమితం తప్పిందంటున్నారా? లేదు, వాడికేం ప్రాబ్లం లేదు. వాణ్ణి ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళని అవసరం లేదు. కిరణ్కి మతి స్థిమితం తప్పిందని నేను అనటం లేదు, కానీ తనలో ఏదో మానసిక సంఘర్షణ జరుగుతోంది. ఆ సంఘర్షణలో పడి వాడు నలిగిపోతున్నాడు. ఇలాంటి సందర్భమే వాడికి చిన్నప్పుడు కూడా ఒకటి ఎదురైంది. మర్చిపోయావా? వాడు ఎంతో ఇష్టపడి ఒక నల్లపిల్లి బొమ్మ కొనుక్కుంటే దాన్ని కోతెత్తుకుపోయింది, ముక్కలు ముక్కలుగా చీల్చిపడేసింది. వాడికిష్టమైన ఆ బొమ్మ కోల్పోయినందుకు వాడు మానసికంగా ఎంత కుంగిపోయాడో నువ్వు మర్చిపోయావా? వాడిని మామూలు స్థితికి తీసుకురావడానికి ఎన్ని స్థలాలు మార్చాం, ఎన్ని ఊళ్ళు తిప్పాం. ఇప్పుడు కూడా డాక్టర్ అదే చెప్తున్నారు. తను ఉండే చోటు మారితే
తన మానసిక స్థితి కూడా మారే అవకాశం ఉంది అని. అదే అవసరమైతే కిరణ్ ని వెంట పెట్టుకుని నేను ఊరు తిరుగుతాను. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు నేను కిరణ్తో వెళ్ళటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కిరణ్. అయితే ఇంకెవరెళ్ళాలి? కిరణ్ మనసుకి బాగా దగ్గరైన వాళ్లే తనతో ఉండాలి. నాకన్నా వాడి మనసుకి దగ్గరైన వాళ్ళు ఇంకెవరుంటారు? అది మనం అనుకుంటే సరిపోదు కిరణ్మయి. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నావుగా వాడు ఉషాకి ఎంత క్లోజ్గా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో కూడా ఉషా మాటే వింటున్నాడు. ఉషా కోసమే పరితపిస్తున్నాడు. కిరణ్తో పాటు ఉషా వెళ్ళటమే కరెక్ట్. ఇక చాలా ఆపండి. అసలు కిరణ్ కి ఏమీ కాలేదు. వాడి మానసిక పరిస్థితికి ఎలాంటి ప్రాబ్లము లేదు. వాడు బాగానే ఉన్నాడు. అనవసరంగా వాడిని పిచ్చోణ్ణి చేయకండి. వాడు ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. అనవసరంగా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను, ఊరు తిప్పి వాడి మానసిక పరిస్థితిని బాగు చేస్తాను అని చెప్పి వాడి పరువు, మన కుటుంబం పరువు తీసుకెళ్లి బజార్లో పెట్టకండి. యావండి 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 ఏమండి, ఉదయం లేచాక కిరణ్ ని పలకరించారా? కిరణ్ ఇంకా లేచినట్లేడు. వాడు నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళలేదు. ఏమండి మావయ్య 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 అమ్మా ఉషా, ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? మావయ్య ఏమైందమ్మా? మావయ్య ఆయన మావయ్య అమ్మా, ఆయన అడిగేది నిన్నేనమ్మా. ఏమైందమ్మా? ఏమైంది చెప్పమ్మా. మావయ్య ఏయ్, ఆ వెధవేడుపులాపి చెప్పేదేదో సరిగ్గా చెప్పు. అమ్మా ఉషా, ఏమైందమ్మా? ఎందుకు కంగారు పడుతున్నావు? కిరణ్కి ఏం కాలేదు కదా? మావయ్య మావయ్య ఆయన రూమ్ లో లేరు. ఏంటి, రూమ్ లో లేడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమో అత్తయ్య, ఎక్కడికి వెళ్ళారో కనిపించడం లేదు. రూమ్ అంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. రూమ్లో లేకపోవడం ఏంటి ఉషా? సరిగ్గా చూసావా? కాఫీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేను రూమ్ కి బయట లాక్ చేసే వెళ్ళాను. బయటకు వచ్చే అవకాశమే లేదు.